అందరూ చెప్పే ఆన్సర్ యార్కర్ బాల్ అని. కానీ యార్కర్ బాల్ కంటే టఫ్ అయిన బాల్ కూడా ఉంది. అదే బౌన్సర్ బాల్. అయితే బౌన్సర్ బాల్ వల్ల చాలామంది బ్యాట్స్మెన్స్కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మరికొంతమంది అయితే తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఈ వీడియోలో మనం టాప్ 10 డేంజర్ బౌన్సర్ బాల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 షోయబ్ అఖ్తర్. క్రికెట్లో బాగా పేరు పొందిన బౌలర్ షోయబ్ అఖ్తర్. తను తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో తనదైన గుర్తింపు పొందాడు. అయితే క్రికెట్లో అంత బాగా పేరు పొందిన షోయబ్ అఖ్తర్ అంతకంటే డేంజర్ బౌన్సర్లను వేసేవాడు. ఇక బౌన్సర్స్ ఎంత ఫాస్ట్ మరియు ప్రమాదకరంగా ఉండేవంటే వాటిని ఎదుర్కొనే బ్యాట్స్మెన్ ఏమాత్రం పొరపాటు చేసినా తన మూతి పగిలేది. ఇలా ఒకసారి జరిగింది కూడా. పాకిస్తాన్ మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో ప్రపంచపు ఫేమస్ బ్యాట్స్మెన్ బ్రెయిన్ లారా బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు షోయబ్ అఖ్తర్ బౌన్సర్ బాల్ను వేశాడు. ఇక లారా దాన్ని ఎదుర్కోలేక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బాల్ వెళ్లి లారా చెవికి తగిలింది. అయితే బౌలర్స్ అందరికీ పట్టపగలే చుక్కలు చూపించే లారా కూడా ఆ దెబ్బను తట్టుకోలేక అక్కడే నేలపై పడి తల్లడిల్లిపోయాడు. ఆ తర్వాత దీని కారణంగా బ్రెయిన్ లారా ఒక సంవత్సరం పాటు క్రికెట్కి దూరంగా ఉన్నాడు. నెంబర్ 2 బ్రెట్ లీ. క్రికెట్లో బ్యూటిఫుల్ బౌన్సర్స్ మరియు ఫాస్ట్ బౌలింగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందులో ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ పేరు తప్పక ఉంటుంది. అప్పట్లో బ్రెట్ లీ భయంకరమైన బౌన్సర్స్ వేసేవాడు. ఒక్కోసారి తన బౌన్సర్స్ ఎంత భయంకరంగా ఉండేవంటే వాటి వల్ల బ్యాట్స్మెన్ ప్రాణం పోయినంత పని అయ్యేది. అయితే ఒకసారి ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో బ్రెట్ లీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ శివనారాయణ చంద్రపాల్కు ఎలాంటి బౌన్సర్ వేశాడంటే ఆ బౌన్సర్ని తను ఫేస్ చేయలేక వదిలేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ తను బాల్ను వదిలేసిన బాల్ తనను వదలలేదు. ఆ బాల్ చాలా ఫాస్ట్గా వెళ్ళి తన ఎలిమెంట్కి తగిలింది. దాంతో చంద్రపాల్కు గట్టి దెబ్బ తగిలింది. ఇక తను ఆ నొప్పిని తట్టుకోలేదు. తనను చూస్తే తను అంత డేంజర్ బౌన్సర్లను వేస్తాడు అనిపించదు. కానీ ఒకసారి తను న్యూజిలాండ్కి అగెనిస్ట్గా బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా డేంజర్ బౌన్సర్ని వేశాడు. కాగా బౌన్సర్ బాల్ని న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఆపలేకపోయాడు. ఇక అది బ్యాట్స్మెన్ హెల్మెట్ సందులో నుండి వెళ్లి తన కంటి కింద తగిలింది. దాంతో తనకు కుట్లు కూడా పడ్డాయి. అలాగే దీనివల్ల తను నరక యాతను అనుభవించాడు. నెంబర్ 10 ఫిలిప్ హ్యూస్. 2014లో. మరి ఈ టాప్ 10 డేంజర్ బౌన్సర్స్లో మీకు ఏది అన్నిటికంటే డేంజర్గా అనిపించిందో